తెలంగాణ రవాణా. తెలంగాణ రవాణాలో రైల్వే రవాణా. తెలంగాణలో రైల్వే సంస్థ 1879 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. తెలంగాణలో మొట్టమొదటి రైల్వే లైన్ సికింద్రాబాద్ టు వాడిలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే తెలంగాణలో ఎలక్ట్రిక్ రైల్వే ఖమ్మంలోని మధిర నుంచి విజయవాడకు ఏర్పాటు చేయడం జరిగింది. మధిర నుంచి విజయవాడ వరకు. ఇక తెలంగాణలో ఒకే ఒక రైల్వే జోన్ ఉంది, దక్షిణ మధ్య రైల్వే జోన్. ఇది సికింద్రాబాద్ లో ఏర్పాటు చేశారు. దీన్ని 1966 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక తెలంగాణలో రైల్వే బోగీలు తయారు చేస్తున్నటువంటి ప్రాంతం మౌలాలి ప్రాంతం. మౌలాలి తెలంగాణలో రైల్వే బోగీలు తయారు చేస్తున్నటువంటి కేంద్రం. సో తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక రైల్వే జోన్ దక్షిణ మధ్య రైల్వే జోన్. తెలంగాణలో రైల్వే పరిశ్రమలో తెలంగాణలో బోగీలు తయారు చేస్తున్నటువంటి ప్రాంతం మౌలాలి ప్రాంతం. ఇది తెలంగాణలో ఉన్నటువంటి రైల్వే. దీంతో పాటు ప్రత్యేక రైలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. తెలంగాణలో తొలి వందే భారత్ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, ఆ తర్వాత సికింద్రాబాద్ నుంచి తిరుపతి, అలాగే వందే భారత్ ఎక్స్ప్రెస్ ని సికింద్రాబాద్ నుంచి వరంగల్ మీదుగా నాగపూర్ వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి రైల్వే వ్యవస్థ.